వెల్ నెంబర్ లో మరలా తవ్వి రిగ్గింగ్ చేస్తుండగా ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అంటే కొద్ది రోజుల పాటు కూడా ఈ మోరి 5 అనే వెల్ నెంబర్ నుంచి ఆయిల్ నిక్షేపాలు అనేవి ఓఎన్జీసీ తవ్వడం జరిగింది. అయితే కొద్ది రోజులుగా ఈ బావి అనేది అందుబాటులోకి రాకపోవడం, పూడిపోవడంతో తిరిగి మళ్ళీ దీన్ని లైన్ లోకి తెచ్చేందుకు గ్యాస్ నిక్షేపాలు తవ్వకాలు జరిపేందుకు ఉదయం నుంచి కూడా దీన్ని క్లంబర్జర్ అనే వాహనంతో పని చేస్తుండగా ఈ టెంపరేషన్ చేస్తుండగా ఈ ఘటన ఒకసారిగా చోటు చేసుకోవడం జరిగింది. అంటే ఒకసారిగా ప్రెషర్ పెరగడం, ప్రెషర్ దాటికి మడ్డితో కూడినటువంటి క్రూడ్ ఆయిల్ మొదట 40 నుంచి 50 అడుగుల వరకు పైకి ఎగజిమ్మడం, ఆ తర్వాత గ్యాస్ ఒక్కసారిగా బయటకు వచ్చి చుట్టుపక్కల స్నోప్ లాగా అంటే ఒక మంచులాగా ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో అలుముకుపోవడం జరిగింది. అలా అలుముకున్నటువంటి గంట సేపటి తర్వాత దాదాపు ఒక భారీ బాంబు శబ్దంతో కూడినటువంటి శబ్దాలు ఈ ఘటన ప్రదేశంలో సంభవించి ఒక్కసారిగా మంటలు అనేవి సంభవించడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, భారీ స్థాయిలో ఈ బ్లో జరిగినటువంటి ప్రాంతంలో మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. దీన్ని తగ్గించేందుకు ప్రస్తుతం నర్సాపురం నుంచి ఆర్సీఎంటీ అనే బృందం రెస్క్యూ టీం ఇక్కడికి వచ్చి పరిశీలన చేస్తోంది. డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి వర్క్ అవర్ రిగ్ పనిచేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకోవడం మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఆ రిగ్ పైన సిబ్బంది ఉండడంతో ఎప్పుడైతే గ్యాస్ బయటికి రావడం ప్రారంభమైందో ఆ రిగ్ మీద ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఒక్కసారి కిందకి దిగి ఉన్నతాధికారులు అందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఓఎన్జీసీకి సంబంధించినటువంటి ఈ ఆయిల్ నిక్షేపాలు తవ్వి అంటే బయటకు తీస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడైనా సమస్య వచ్చినా ఈ డీప్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి లిమిటెడ్ ద్వారా పనులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే సంస్థ పనులు చేస్తుండగా ఈ ఉత్పత్తిలో ఉన్నటువంటి బావి ఆగిపోవడం, ఆ తర్వాత దీన్ని తిరిగి మరలా వర్కౌట్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అంటే ఇంకొక 4-5 రోజులు ఆఖరి దశకి పని చేరుకోవడం జరిగింది. ఇంకా 2-3 అంటే 4-5 రోజుల్లో పూర్తిగా పని పూర్తయిన తర్వాత గ్యాస్ నిక్షేపాలు బయటికి తీసేందుకు ఇక్కడ పనులు ప్రారంభం అవుతాయి. కానీ అది జరగకుండానే ఊహించని విధంగా ఇక్కడ ప్రమాదం అనేది చోటు చేసుకోవడం, గ్యాస్ అనేది లీక్ కావడంతో ప్రస్తుతం అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటనను తగ్గించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ, పొలిటికల్, అదేవిధంగా పోలీస్ సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ టీం అంతా కూడా ఇక్కడ ఘటన ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి 4-5 గ్రామాలను కూడా అలర్ట్ చేశారు. మైక్లతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు అయితే చెప్తూ ఉన్నారు. ప్రజలు కూడా కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ప్రస్తుతం ఈ గ్రామాలన్నీ కూడా నిర్మానుష్యంగా మారడం జరిగింది. ప్రాణాపాయ నష్టం లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే వెలువడుతున్నటువంటి గ్యాస్ భారీ మంటలు ఏవైతున్నాయో వాటిని తగ్గించాల్సి ఉంది. ఆ తగ్గించేందుకు ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నర్సాపురం నుంచి వచ్చినటువంటి రెస్క్యూ బృందం దీన్ని పరిశీలన చేస్తోంది. భారీ స్థాయిలో ఎగసిపడుతున్నటువంటి మంటలను తగ్గించాలంటే కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా 15-20 రోజులు, దాదాపు 65 రోజులు పట్టినటువంటి సందర్భం ఉంది. అయితే ఒక్కసారిగా గ్యాస్ నిక్షేపాలు లోపల ఆగిపోతే మంటలు ఆగే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా లోపల దాదాపు గ్యాస్ నిక్షేపాలు ఎక్కువగా ఉంటే మంటలు కంటిన్యూ అవకాశం ఉంటుంది. దాన్ని తగ్గించడానికి రెస్క్యూ బృందం కొంత సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎంత సమయం పడుతుంది అనేది రెస్క్యూ బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అదేవిధంగా ఓఎన్జీసీ కూడా దీని మీద కొంత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఓఎన్జీసీ బృందంతో పాటు ఘటనా ప్రాంతాలను అయితే పరిశీలన చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఘటనా ప్రదేశంలో ఎంపీ హరీష్ మాధవ్ తో పాటు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వీరంతా కూడా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రజలకు ప్రాణి హాని లేకుండా, స్థానిక చుట్టుపక్కల ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా వెంటనే సమస్యకు పరిష్కారం చూపించాలని చెప్పి ఓఎన్జీసీ అధికారులతో మాట్లాడారు. ఓఎన్జీసీ అధికారులు కూడా రెస్పాండ్ అయ్యి రెస్క్యూ టీం ని రంగంలో దింపారు. ఎగసిపడుతున్నటువంటి మంటలను తీవ్రంగా తగ్గించేందుకైతే ప్రస్తుతం శ్రమిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ గణేష్. సో మొత్తంగా చూస్తున్నాం స్క్రీన్పై ఒకవైపు ఏ విధంగా మంటలు చెలరేగుతున్నాయో చూస్తున్నాం. అక్కడ ఫైర్ ఫైటర్స్ ఏ విధంగా పరుగులు తీస్తున్నారో మనం క్లియర్ కట్గా చూడవచ్చు. వాళ్ళతో పాటు సామాన్య ప్రజలు కూడా అక్కడి నుంచి పరుగులు తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో గ్రామాల ప్రజలను ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు అధికారులు. గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. సో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడి నుంచి
ఫైర్ ఫైటర్స్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు 50 నుంచి 60 అడుగుల ఎత్తులో మంటలైతే ఎగిసి పడుతున్నాయి. సో ఆ మంటలను ఏ విధంగా కంట్రోల్ చేయాలన్న దానిపై అధికారులు అయితే సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే నర్సాపురం నుంచి ఒక స్పెషల్ టీం అయితే ఘటనా స్థలానికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఏ విధంగా మంటలను అదుపు చేయాలి, ఆ మంటలను కంట్రోల్ చేయటం ఎలా సాధ్యపడుతుందన్న దానిపై అధికారులు ప్రస్తుతానికైతే సమాలోచనలు జరుపుతున్నారు. సో ఈ బ్లోఅవుట్ జరగడంతో సమీప గ్రామాల ప్రజలతో పాటు ఒక్కసారిగా కోనసీమ అంతా కూడా ఉలిక్కిపడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెల్లవారుగానే గ్రామాల్లోని ప్రజలందరూ కూడా వారి వారి పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన ఒక రిగ్ వర్క్ జరుగుతుండగా వర్క్ రిగ్గులో పనులు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ ఎగజిమ్మింది. గ్యాస్తో పాటు పెద్ద ఎత్తున క్రూడ్ కూడా పైకి రావడంతోనే ఇంత భారీ ఎత్తున మంటలు సంభవించినట్లుగా ప్రస్తుతానికి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా గ్రామాల్లోకి పొగమంచులా గ్యాస్ అయితే చొచ్చుకొచ్చింది. గ్యాస్ ఎప్పుడైతే గ్రామాల్లోకి చొచ్చుకొస్తుందో సో అక్కడి సమీప గ్రామాల ప్రజలు కూడా అలర్ట్ అయ్యారు. సో గ్రామాలను వదిలేసి సురక్షిత ప్రాంతాలకైతే ప్రజలు వెళ్ళిపోయిన పరిస్థితి. మంటల భయానికి ప్రస్తుతం అయితే 5 గ్రామాలు పూర్తిగా ఖాళీ చేయించారు అధికారులు. 1995 జనవరిలో పాసర్లపూడి బ్లోఅవుట్ జరిగింది. ఆ తరహాలోనే ఈ ఘటన కూడా చూస్తున్నారు. 2014లో నగరంలో మరో బ్లోఅవుట్ సంభవించింది. ఈ ప్రస్తుతం అయితే 50 అడుగుల మేర మంటలైతే ఎగిసి పడుతున్నాయి. సో ఆ మంటలను ఏ విధంగా అదుపు చేయాలన్న దానిపై అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవడంతో ఈ మంటలైతే వ్యాపిస్తున్నాయి. ఈ ఘటన మలికీపురం మండలం ఇరుసుమండలో తీవ్ర కలకలమైతే రేపింది. డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన వర్క్ రిగ్లో ఈ పనులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలైతే ఎగిసిపడ్డాయి. మొదటగా గ్యాస్ ఎగజిమ్మింది. గ్యాస్తో పాటు క్రూడ్ ఆయిల్ కూడా బయటకు వచ్చింది. ఇవి రెండూ కలిసి బయటికి రావడంతో 50 అడుగుల నుంచి సుమారుగా 60 అడుగుల వరకు కూడా మంటలు ఎగిసి పడుతున్న దృశ్యాలను అయితే చూడవచ్చు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు అక్కడకు చేరుకున్నారు. కానీ మంటలను అదుపు చేయటం సాధ్యం కాదని గమనించి అక్కడి నుంచి పరుగులు తీశారు. ఒక్కసారిగా గ్యాస్ లీకేజ్ అవ్వడంతో ఎప్పుడు ఎక్కడ మంట సంభవిస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. అందుకే హుటాహుటిన అటు ఫైర్ సిబ్బంది అక్కడి నుంచి ఫైర్ ఇంజిన్స్తో సహా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఎక్కడా కూడా ఆ మంటలను అదుపు చేసే ఛాన్స్ అయితే లేదు ప్రస్తుతానికి. సో నిపుణుల కమిటీ వచ్చి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ విధంగా ఈ మంటలను అదుపు చేయాలన్న దానిపై ఒక నిర్ణయానికైతే వస్తారు. సో మంటలు త్వరగా చల్లారాలనైతే అక్కడి స్థానిక ప్రజలైతే చూస్తున్న పరిస్థితి. పచ్చని కోనసీమ మొత్తంగా ఒక రకంగా చెప్పాలంటే పొగతో కప్పివేయబడింది. పచ్చని చెట్లన్నీ కూడా నాశనమైపోతున్న పరిస్థితి. కోనసీమ అంటేనే ప్రకృతి అందాలకు పేరుగా చెప్పుకుంటారు. అటువంటి కోనసీమలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయ్యి మంటలు వ్యాపించడంతో ఆ చెట్లన్నీ కూడా మలమలా మాడిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో సమీప గ్రామాల ప్రజలనైతే అధికారులు ఖాళీ చేయించారు. దగ్గరగా 5 గ్రామాల ప్రజలను హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. గ్రామంలోకి పొగమంచులా గ్యాస్ అయితే చొచ్చుకొచ్చింది. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా బ్లాస్ట్ అవుతుందో తెలియని పరిస్థితుల్లో ఆ గ్రామాల ప్రజలందరూ కూడా ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకైతే వెళ్ళిపోయిన పరిస్థితి. ప్రస్తుతం అక్కడ దృశ్యాలనైతే మనం ఐ న్యూస్ స్క్రీన్పై చూడవచ్చు. ఏ విధంగా మంటలు ఎగిసిపడుతున్నాయో అక్కడి నుంచి ఫైర్ ఫైటర్స్ ఏ విధంగా వెళ్ళిపోతున్నారో ఆ దృశ్యాలనైతే మనం క్లియర్ కట్గా చూడవచ్చు.
యా, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, ప్రస్తుతం ఆ టీం అక్కడికి చేరుకుందా? ఏమైనా చెప్తూ ఉన్నారా? మంటలు ఇంకా అంతే ఎగిసిపడుతూ ఉన్నాయా? ఏంటి పరిస్థితి? మంటలు చాలా దారుణంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ తగ్గించడానికి సిబ్బంది అయితే ప్రస్తుతం పరీక్షలు చేస్తూ ఉన్నారు. నర్సాపురం నుంచి వచ్చినటువంటి రెస్క్యూ బృందంతో పాటు ఓఎన్జీసీ సిబ్బంది ఈ మంటలను తగ్గించే ప్రక్రియలో నిమగ్నం కావడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం కూడా దీని మీద స్పందించడం జరిగింది. అమరావతి నుంచి రాజోల్ నియోజకవర్గంలో మల్కిపురం మండలంలో జరిగినటువంటి ఈ గ్యాస్ లీకేజ్ మీద మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించారు. దగ్గరలోని సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే ఓఎన్జీసీ కంపెనీ ప్రజలతో మాట్లాడి సాంకేతిక నిపుణులచే మంటలను అదుపులోకి తేవాలని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంత్రి కార్మిక శాఖ మంత్రి సుభాష్ కూడా స్పందించడం జరిగింది. జిల్లా కలెక్టర్ తో మాట్లాడడం జరిగింది. ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించే విధంగా అధికార యంత్రాంగం నిమగ్నం అవ్వాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అమరావతి నుంచి జరిగినటువంటి ప్రమాదం మీద కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జరిగినటువంటి ప్రమాదం గతంలో 4-5 సార్లు జరిగింది. అప్పుడు కూడా భారీ స్థాయిలోనే ఈ ప్రమాదం ఉండడంతో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉండడంతో అధికార యంత్రాంగం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఎంపీతో పాటు ఎమ్మెల్యే అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ ప్రాంతంలో మోహరించడం జరిగింది. ఘటనా ప్రదేశంలో ఉన్న ప్రజలను అలర్ట్ చేశారు. సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రక్రియ ఇప్పటికే చాలా వరకు తుది దశకు చేరుకుంది. ఇంకా ఈ మంటలను తగ్గించేటువంటి ప్రక్రియ అయితే ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగం దీని మీద దృష్టి సారించి సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రెస్క్యూ బృందం కూడా ఎగసిపడుతున్నటువంటి మంటలను తగ్గించేటువంటి ఆలోచనలో పని అంటే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మంటలు అంటే గ్యాస్ అనేది భూమి లోపల నుంచి పైకి ఎగజిమ్ముతుంది కాబట్టి దీన్ని తగ్గించాలంటే కొంత సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సిబ్బందిని ఇక్కడికి తీసుకురావడంతో వారు ఈ ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. 2-3 రోజులు సమయం పడుతుందా లేదంటే ఇవాళ రాత్రికే దీన్ని ముగించేటువంటి ప్రక్రియ అంటే చూపిస్తారని అంటే క్లోజ్ చేస్తారనేది చూడాల్సింది. మొత్తంగా అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇసురు మండలంలో జరిగినటువంటి ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు అధికార యంత్రాంగం ప్రస్తుతం నిమగ్నం కావడం జరిగింది. మనం చూడొచ్చు భారీ స్థాయిలో మంటలు ఎగసిపడుతున్నాయి. చుట్టూ ఉన్నా కూడా కొబ్బరి తోటలే కావడంతో ఈ కొబ్బరి తోటల మీద ఈ మంటలు అదేవిధంగా వ్యాపించేటువంటి పొగ యొక్క ప్రభావం ఖచ్చితంగా పడి రైతాంగానికి నష్టం వాటిల్లేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే ఈ మోర్ 5L నెంబర్లో మంటలు అయితే ఎగసిపడుతున్నటువంటి తరుణంలో వాటిని తగ్గించే ప్రక్రియ అయితే సమీక్ష అయితే కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన ఈ ప్రమాదం ఏది సంభవించిందో దాన్ని నివారించే చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా యంత్రాంగం ఓఎన్జీసీ సిబ్బంది రెస్క్యూ టీమ్ తో కలిసి ఈ మంటలను తగ్గించేటువంటి ప్రక్రియకైతే ఆలోచనలు చేస్తున్నారు వంశీ.